బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచించారు. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలోని సంగీప్వలస చెరువు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలస చెరువు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కొంతకాలంగా వర్షం పడితే సంగివలస బ్రిడ్జి వద్ద ఇబ్బందులు తలెత్తుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆ ప్రాంతాన్ని పరిశీలించామని తెలిపారు. దివిస్ వాళ్లు గతంలో ఈ బ్రిడ్జి వద్ద కొన్ని అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. దివిస్ కంపెనీ వారు గతంలో ఈ బ్రిడ్జి వద్ద కొన్ని అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంగివలస చెరువును దివిస్ కంపెనీ అభివృద్ధి చేయడం చాలా ఆనందంగా ఉందని, అదే విధంగా ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు అలాగే ఒక పోలీస్ బీటు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మధురవాడలో వర్షపు నీరు నిల్వల సమస్య నా వరకు వస్తే వాటిని వెంటనే అధికారులకు చెప్పి పరిష్కారం చూపించామన్నారు. సంగివలస బ్రిడ్జి సమస్య పరిష్కరిస్తామన్నారు. ఈ రోజు ఏదైతే ఈ సంగివలస ఈ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు పడ్డప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా వాటర్ స్టాగ్నేషన్ కావటం, ఈ రోడ్డు మీద ఎవరైనా ప్రయాణించాలంటే వాహనదారులు కానీ లేకపోతే టూ వీలర్స్ కానీ అలాగే ప్రత్యేకించి పబ్లిక్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా సార్లు దీని మీద స్థానిక నాయకులు వాళ్ళందరూ కూడా అధికారులతో కంప్లైంట్ చేసినప్పుడు కూడా దానికి ఏమీ సొల్యూషన్ లేని నేపథ్యంలో ప్రతి సమస్య కూడా పరిష్కారం ఉంటుంది. ఆ రోజు మనం వచ్చినప్పుడు మీరు చెప్పారు, వెంటనే అధికారులు చెప్పడం జరిగింది, దాని మీద చర్య తీసుకున్నారు కాబట్టి ప్రజలు ఈ రోజు సంతోషంగా ఉన్నారు. ఇది కూడా దీన్ని మనం అడ్రస్ చేస్తే ఇక్కడ ప్రజలు సంతోషపడతారు. అట్లాగే ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా మీరు మీడియా ద్వారా మాకు తెలియజేస్తా ఉన్నారు, పబ్లిక్ కూడా లోకల్ స్థానిక నాయకులు మాకు తెలియజేస్తా ఉన్నారు. ఎక్కడ సమస్య ఉన్నా ఖచ్చితంగా వచ్చి దానికి పరిష్కారం చూపించడమే ప్రజాప్రతినిధుల బాధ్యత. ఖచ్చితంగా అందులో ఇది ఒక పీపుల్స్ గవర్నమెంట్. ఇది మొన్న ప్రజలు అంత చక్కటి మ్యాండేట్ ఇచ్చారు. మొత్తం ఒక ప్రతిపక్ష పార్టీ లేకుండా 11 సీట్లకే మొత్తం ప్రతిపక్ష పార్టీని పరిమితం చేశారు. అంత మెజారిటీ ఇచ్చి మా ఒక్కొక్కరికి ఈ విధంగా మెజారిటీ గెలిపించినప్పుడు మా మీద కూడా బాధ్యత ఉంది. ఆ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యే విధంగా మేము పనిచేయాల్సిన అవసరం ఉంది.